బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అద్దంకి నియోజకవర్గం నుంచి సర్పంచులు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా దగ్గుపాటి పురంధేశ్వరి మాట్లాడారు. బీజేపీ జాతీయ భావాలతో పనిచేసే కార్యకర్తల సమూహం కాషాయ కండువా కప్పుకోవడంతో పాటు బాధ్యతలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. నియోజకవర్గం నుంచి బీజేపీలో చేరిన జాగర్లమూడి ఎలమందరావు, జాగర్లమూడి వారి పాలెం సర్పంచ్ జాగర్లమూడి వెంకటరత్నంతో పాటు మరికొంతమంది కమలం పార్టీలో చేరారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ, కిసాన్ మోర్చా జోనల్ ఇన్ఛార్జి, బీజేపీ ఆర్టిజన్ సెల్ స్టేట్ కన్వీనర్ కొండముడి బంగారుబాబు, బీజేపీ నాయకులు తమ్మన శ్రీనివాసరావు పాల్గొన్నారు. కాంగ్రెస్ వచ్చినప్పుడు మేము మీతో ఉన్నాం. జంపాని రవి, జంపాని రాజ్యం ఏదో కలిసి మీతో తిరిగేవాళ్ళం. బాబాయ్ గ్రామంలో బాగా యాక్టివ్ ఉంటారు. రేపు సభ్యత్వాలు మా గ్రామంలో 350. అందరికీ నమస్కారం. ఈ రోజు బాపట్ల పార్లమెంట్ జిల్లా నుండి అద్దంకి నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చి భారతీయ జనతా పార్టీలో చేరటం జరిగింది. గడిచిన 10 సంవత్సరాల కాలంగా భారతీయ జనతా పార్టీ దేశానికి అందిస్తున్నటువంటి సుపరిపాలన, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు నిస్వార్థంగా దేశానికి అందిస్తున్నటువంటి సేవ మరియు అవినీతి రహిత పాలన ఏదైతే దేశానికి ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం అందిస్తూ వచ్చిందో దాన్ని చూసి దాని నుండి స్ఫూర్తి పొంది ఈ రోజు పెద్ద సంఖ్యలో అందరూ కూడా భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. వారి చేరికతో ఖచ్చితంగా అద్దంకి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ మరింత బలోపేతం అవుతుంది అని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తున్నాను. వారందరూ కూడా గమనించవలసినటువంటి విషయం, ఇవాళ కేవలం మనం భారతీయ జనతా పార్టీ కండువా వేసుకోవటం మాత్రమే కాదు, కండువాతో పాటుగా బాధ్యతలు కూడా వస్తాయి అనేటువంటి విషయాన్ని వారందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి నేను భావిస్తాను. ఎందుకంటే ఏదైతే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మనం ఒక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టి ప్రజల్లోకి వెళుతున్నాము, దానిలో కూడా వారందరూ చురుకుగా పాల్గొని ఖచ్చితంగా పెద్ద సంఖ్యలో సభ్యుల్ని భారతీయ జనతా పార్టీలో చేర్పించి భారతీయ జనతా పార్టీని అద్దంకి నియోజకవర్గంలో ఖచ్చితంగా బలోపేతం చేస్తారు అని విశ్వసిస్తూ మన పార్లమెంట్ సభ్యురాలు, మన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి ఆధ్వర్యంలో ఈరోజు మేము మన జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో మేము భారతీయ జనతా పార్టీ కండువగా వేసుకొని మేము పార్టీలో చేరడం జరిగింది. మనం మన గ్రామానికి అభివృద్ధి చేసుకోవటానికి మన నరేంద్ర మోడీ గారి సిద్ధాంతాలు, నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని ప్రపంచంలోనే 3వ స్థానంలో నిలబెట్టాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఆయన కృషి చేస్తున్నారు. ఆయన ఆదేశాలతోటి ఆయన చేసేటువంటి నిస్వార్థమైనటువంటి సేవను చూసి మేము అందరికీ నమస్కారం అండి. ఈరోజు అద్దంకి నియోజకవర్గం నుంచి, బాపట్ల జిల్లా నుంచి అనేక మంది వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు నరేంద్ర మోడీ గారి పాలన చూసి బీజేపీ యొక్క చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి ఆకర్షితులై ఇంతమంది పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. ఇది చాలా సంతోషకరం. ఈ రోజు నుంచి ఎవరైతే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకి లోబడి పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సేవ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, దేశభక్తి గల వాళ్ళందరినీ మా పార్టీలో చేర్చుకోవడానికి, వారితో కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలను అంత్యోదయ ద్వారా చిట్ట చివరి వ్యక్తికి చేర్చేంత వరకు మేమంతా కలిసి